చూపి నడిపిస్తున్న మా దేవా, నీ చిత్తము లేనిదే మేము లేము. కానీ ప్రభా, నీ చిత్తానుసారంగా తండ్రి మేము నడుచుటకు, నీ మార్గంలో నిలుచుటకు, నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయము చేయండి నాయన. ఎంతమంది అయితే ఉపవాసం ఉంటున్నారో ప్రభా, శరీరం బలహీనత కాకుండా, నిరుత్సాహపడకుండా ప్రభా, ఎలాంటి అనారోగ్యము అస్వస్థత లేకుండా ప్రభా, నీ పరలోకం నుండి నీ శక్తి మేఘము నా పైన, కుటుంబాలపైన, సంఘం పైన ఉంచి నడిపించండి, బలపరచండి, కృప చూపండి, సహాయం చేయండి ప్రభా. మా ప్రియులు ఇంకా కొత్తవారు ఉపవాసం ఉంటూ ఉండగా తండ్రి, నీ తోడుపాటును అనుగ్రహించి ఇంకా బలం పొందుకొని అయా ఉపవాసంలో స్థిరపడి బలపరచబడలాగున మీరు సహాయం చేయండి ప్రభా. ఉపవాసంలో తండ్రి మేము పేతుపట్టి ప్రార్థిస్తున్న ప్రతి అంశము నజరేడైన యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాకని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. సంఘమంతా మేము మొరపెడుతూ ఉండగా తండ్రి, మా మొరలు ఆలకించి జవాబు దయచేసే దేవుడు మీరు అయా తండ్రి నాయన, అయా నాయన ప్రభా, మీరు పరలోకం నుండి నేను మీ ప్రార్థనలు ఆలకిస్తానన్నావు తండ్రి. ఇదిగో ప్రభా, మా ప్రార్థనలు ఆలకించండి, జవాబు దయచేయండి ప్రభా. అయా ప్రతి అవసరతను తీర్చే దేవుడు మీరయ్యా. అయా మందిరంలో ప్రభా, అయా మా దేవుడున్నాడు, మాకు న్యాయం చేస్తాడు, మా కొలతలు తీరుస్తాడని ప్రతి ఒక్కరు ఆశపడి ప్రభా, వేకువజామున నీ కృపను ఎత్తుకుటకు, నీ కృప ద్వారా అయా అనేకరు ఆయన తృప్తిపరచబడుటకు నీ మందిరానికి వస్తూ ఉన్నారు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా ఎత్తిపట్టుకోండి, ఎడంతల ఆత్మచేత నింపండి ప్రభా. ఈ 40 దినములు తండ్రి ఎలా గడిచిపోయినాయో తెలియదు అన్నంత ఆశ్చర్యంగా ఉపవాసము జరుగును గాకని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు కృప చూపండి, సహాయం చేయండి ప్రభా. మా సంఘ క్షేమం కొరకు, మా సంఘ బిడ్డల కొరకు అయ్యా అనిత్యము మొరపెడుతూ ఉన్నాము తండ్రి. రాకపోకల్లో చేస్తున్నటువంటి పనుల్లో అయా రకరకాలైన జాబు పరంగా నాయన అయా కృపక్షేమం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా మా తోవకు నాయన నీ మార్గము చూపే దేవుడు కాబట్టి అయా వెన్నంటే ఉండి నడిపించి కృప చూపి సహాయం చేయండి. వాసంలో తండ్రి ఇంకా బలపరచబడాలి, మా కట్లు బంధకాలు తెగిపోవాలి తండ్రి. ఆశ్చర్యంగా నాయన అనేక బిడ్డలు సాక్ష్యాలు చెప్పుకుందరు గాకని ప్రార్థిస్తూ ఉన్నా, సహాయం చేయండి తండ్రి. ఉదయకాల సమయంలో అయా నాయన ఇక్కడ జరుగుతున్న కూడిక తండ్రి నాయన సంఘానికి దీవెనకరంగా, నీకు మహిమకరంగా జరిగించి కృప చూపి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అక్క ప్రార్థన చేస్తారు, మనం అందరం ఏకీభవిద్దాం. ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా వేకువజామున జరుగుతున్న కోడికను దీవించమడుచున్నాం తండ్రి. ఆది నుంచి అంతవరకు తండ్రి మీరే ఆధిపత్యం వహించి ప్రభు నీ నామహిమ తెచ్చుకోమడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మందులో చేయబడిన ప్రతి ఒక్క ప్రార్థన జవాబిస్తున్నాం తండ్రి. నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా పాడే పాటల నుండి సహాయం దయచేయమడుచున్నాం తండ్రి. అయ్యా తండ్రి మీ సేవకు నిలబడి సులుచాన్ని మరుగుపరుచుకుని తండ్రి అయ్యా ప్రత్యేక రీతిగా మీరు మాతో మాట్లాడడం బలపరచండి, సహాయం దయచేయమడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని దీవించమడుచున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డల ఉపవాసాల ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించని ప్రభాదిన అయ్యా తన ప్రభా సమస్తం పాత గతింపచ్చి సమస్త నూతనంగా మార్చమడుచున్నాం తండ్రి. కొందనాలయ్యా అయ్యా వారి సమస్యలు, వారి జీవితాల, కుటుంబాలతో నూతనమైన చిగురు యేసుక్రీస్తులో కలుగును గాక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క బిడ్డ తన ఉపవాసాలతో జయము దయచేతండి ప్రభాదిన. నీకు ఇష్టమైన ఉపవాసం, నీకు ఇష్టమైన ప్రార్థన చేసేవారుగా సహాయం దయచేతండి. అయ్యా నీ సమీపంగా ఉండేవారుగా, నీతో సహవాసం చేసేవారు సహాయం దయచేయమడుచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ కృప చూపిన సహాయం దయచేయమడుచున్నాం తండ్రి. అయ్యా సేవకులను దీవించండి ప్రభాదిన, సంఘాన్ని దీవించండి అయ్యా, సంఘ కాపాడు కుటుంబాన్ని దీవించి మహిమ తెచ్చుకోమడుచున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ప్రభాదిన అయ్యా బిడ్డలు అక్కడ కలిగి వచ్చారో తండ్రి ప్రభావ నీ మందిరంలో సమృద్ధి నింపి సహాయం దయచేయమడుచున్నాం తండ్రి. ఆ ప్రియ అనేక మంది మార్గం నడిపించి సహాయం దయచేయమడుచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎగ్జామ్స్ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని జ్ఞానంతో నింపి సహాయం దయచేతండి. ఆ స్వస్థగా జ్ఞాపక పరిపూర్ణ వస్తే దయ మహిమ తెచ్చుకోమని తండ్రి. అయ్యా కూడి కాదు నుంచి అంతవరకు తండ్రి అయ్యా మీరే ఆధిపత్యం వహించి ప్రభు నీ నా మహిమ తెచ్చుకోమని అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పిస్తున్న నన్ను మాత్రమే తగ్గించుకుని ప్రభావ ఈ నామానికి కొద్ది జ్ఞాపన యేసుక్రీస్తును విడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
సహోదరు చేసిన ప్రార్థన ప్రభావాలకించి జవాబు దయచేయలాన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. బ్రదర్ ప్రార్థనలు చేస్తారు, మనందరం ఎక్కిపోయిద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. రాజా, మరి ఒక రోజు నీ నామంలో మోకరించే కృపను అనుగ్రహించినందుకు నీకే వందనాలు నాయనా. ఇక్కడ మేమందరం కూడి నిన్ను ప్రార్థిస్తుండగా నాయన మా మధ్యకు నీ ఆత్మ దిగివచ్చునుగాక తండ్రి. నాయన, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి దర్శించండి. నీ అనునిత్య జ్ఞాపకంలో మమ్మల్ని ఉంచుకోమని అడుగుతున్నాం తండ్రి. కనురెప్ప పాటలో మా జీవితాలను మార్చగలిగిన దేవా, ఇదిగో ప్రభువా, నీకు మొరపెట్టుచుండగా నాయన మా జీవిత స్థితిగతులు మార్చమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఆశతో వచ్చిన ప్రతి ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని అడుగుతున్నాం తండ్రి. నీ మందిరానికి వస్తే ఏదో ఒక కార్యం జరుగుతుంది, నా జీవితం మారిపోతుంది, నా ప్రభువు నన్ను ఎన్నడూ మర్చిపోడని ఆశతో అడుగుపెడుతున్న ప్రతి పాదాన్ని నాయన మీరు బలపరిచి దృఢంగా నిలబెట్టమని అడుగుతున్నాం. నీ యందు విశ్వాసాన్ని నిరంతరం నాయన కోల్పోకుండా నాయన నీలో బలపడి నాయన అనేక మంది కొరకు మేము ప్రార్థించే రీతిగా మమ్మల్ని నాయన దీవించి దర్శించండి. ఇదిగో యేసు నామంలో మాత్రమే జయం కలుగుతుంది నాయన. యేసు నామంలో మాకు ఈ క్షణం విజయాన్ని కలిగించమని అడుగుతున్నాం తండ్రి. యేసు నామంలో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. యేసు నామంలో నాయన ప్రతి బంధకాల నుండి మాకు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ 40 రోజులు నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా నాయన మా ఉపవాసాన్ని అంగీకరించండి నాయన. మా ఉపవాసాల్లో లోపాలు ఉన్నట్టయితే నాయన మీరు సరిచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నీ వైపు చూద్దామని నాయన నీ మందిరం వైపు వచ్చాం తండ్రి. నీ మందిరంలో నాయన మమ్మల్ని బలంగా కట్టమని అడుగుతున్నాం తండ్రి. నాయన, మా మీదకి లేచి వారు అనేకులు తండ్రి. నాయన, మా పక్షాన మీరు యుద్ధం జరిగించి వారి మీద విరుచుకుపడి నాయన మాకు జయాన్ని కలిగించి ఆ మహిమ నీకు మాత్రమే కలుగునుగా అడుగుతున్నాం తండ్రి. యేసు నామంలో నాయన మేము నిన్ను నిరంతరం స్తుతించే వారిగా ఉండాలి తండ్రి. నీ నామం యొక్క గొప్పతనం అనేక మంది తెలుసుకోవాలి తండ్రి. నాయన, జీవితకాలం విగ్రహాలకు ఆరాధన చేసిన వాళ్ళు పలకరు తండ్రి. కానీ నీ మందిరంలో మోకరించి ప్రభువా అని అనగానే నాయన నేనున్నాను అని ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడు, నిజమైన దేవుడు ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే తండ్రి. నాయన, నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. ఇదిగో మమ్మల్ని చూసి హేళన చేసేవారు అనేకులు తండ్రి, మమ్మల్ని నిందించేవారు అనేకులు తండ్రి. కానీ వారందరి ముందు గొప్పగా మీరు మమ్మల్ని చేస్తున్నారు తండ్రి, మీరు చేయబోతున్నారు తండ్రి. మోకరించిన ప్రతి మనిషిని నాయన మీరు ముట్టి తాకి స్వస్థపరచండి నాయన. వారు ఏ కోరికతో నీ యందు మోకరిస్తున్నారో యేసు నామంలో ఈ క్షణమే జరుగునుగా అడుగుతున్నాం తండ్రి. యేసు నామంలో నాయన ప్రతి బిడ్డ దీవించి దర్శించబడి ఆశీర్వదించబడును గాక అడుగుతున్నాం తండ్రి. నాయన, మా ఉపవాసములు చూసి గలువిలు కలిగించే ప్రతి దురాత్మ యేసు నామంలో నాయన పారిపోను గాక అడుగుతున్నాం తండ్రి. యేసు నామంలో నాయన మాకు జయం కలిగించమని మమ్మల్ని మేము తగ్గించుకుని నామాన్ని హెచ్చించే వారిగా ఉండాలి. ఇదిగో మమ్మల్ని చూసి మా ముఖంలో కాంతిని చూసి వీడి ప్రభువు తోడుగా ఉన్నాడు, వీడిని ఎవరు ఏం చేయలేరు అని అనేక మంది నీ గొప్పతనాన్ని తెలుసుకోవాలి తండ్రి. ఇంకా నాయన నీ కార్యములు వాళ్ళ జీవితంలో జరిగిన నాయన ఎంతో మంది సాక్ష్యాలు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు తండ్రి. అలాంటి నోరుని మీరు తెరవండి నాయన. మీ కార్యములు అనేక మంది ముందు నిలబడి గొప్పగా చెప్పేవారిగా వాళ్ళని దర్శించండి ప్రభువా. నాయన, నీ యందు కృతజ్ఞతగా మా జీవితాలు ఉండేలాగా సహాయం దయచేయబడుతున్నాం తండ్రి. నాయన, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్న ప్రతి బిడ్డకి నాయన నీ జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. యేసు నామంలో నాయన మంచి ఉత్తీర్ణతతో నాయన నీ నామానికి నాయన వారి తండ్రులకి గొప్ప పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలి నాయన. ఇంకా నాయన అనేక మంది నిద్రపోతున్నారు తండ్రి. నాయన, వారు వేకువజామున మేల్కొని నాయన నువ్వు ఉంటేనే మా జీవితం అని తెలుసుకొని నీ కొరకు మాత్రమే బతికేవారుగా వాళ్ళు ఉండాలని ఆశపడుతున్నాను తండ్రి. వాళ్ళందరినీ మీరు ముట్టి తాకండి నాయన. ఈ క్షణమే నీ గురించి తెలుసుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయమని నాయన. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన, ఈ సంఘం లేవనెత్తబడును గాక నాయన. ఈ సంఘం నిరంతరం నీ ఆలోచనలో ఉండును గాక. ఇదిగో మా సంఘంలో నాయన అనేకమైన సాక్ష్యములు వచ్చును గాక. ఇదిగో మా సాక్ష్యములు విని అనేక మందిని మందిరం వైపు నడిపించబడును గాక నాయన. అట్టి రీతిలో ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించమని నాయన. నీ ఆరాధనలు మొత్తం తోడే ఉండి నీకు మహిమకరంగా
అవును తండ్రి, చేయుటకు స్తోత్రం. సహాయం దయచేయమని, అవును నేను తండ్రి. చేసిన ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయమని, ఇదిగో మా స్థుతుల మీద ఆసీనుడు కమ్మని అడుగుతున్నాం అవును తండ్రి. తండ్రి, ఇదిగో స్తోత్రం. నేను మిమ్మల్ని స్తుతిస్తుండగా నాయన, అవును తండ్రి. మా ఆయన మా స్థుతులకు నాయన మా జీవితంలో ఉన్న ప్రతి ఎరుకో కూడా కూల్చివేయబడునుగా ఆమేన్. అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం, ఈ క్షణమే స్తోత్రం, విడుదల స్తోత్రం. కలుగునుగా అడుగుతున్నాం. ఈ ఆమేన్, క్షణమే నీ ఆమేన్, అగ్ని మా ఆమేన్, మధ్యకి దిగవచ్చునుగా అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. మమ్మల్ని దర్శించండి నాయన, అవును మమ్మల్ని తండ్రి. నిరంతరం నీ రెక్కల భద్రత కింద నుంచి కాచి ఆమేన్, కాపాడమని ఆమేన్, ఆమేన్. నాయన, క్షేమకరమైన ప్రయాణాలు మా అందరికి దయచేసి మా అనునిత్య జీవితంలో మాకు అవును జయాన్ని తండ్రి. కలిగించమని, అవును తండ్రి. ఈ కొద్ది ప్రార్థన మీరు ఆలకించి జవాబును దయచేయమని క్రీస్తు పెట్ట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సోదరు చేసిన ప్రార్థన ప్రభావలకించి జవాబు దయచేయలాగున దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకరు ప్రార్థన చేస్తారు, ఎక్కిపోవద్దాం ప్రతి ఒక్కరు. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు 104 స్తుతులు స్తోత్రాలు ప్రభా. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా, లెక్కలేని కోట్ల హల్లెలూయా, స్తోత్రాలు హల్లెలూయా, నాయన. హల్లెలూయా. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అబ్రహాం, హల్లెలూయా, ఇస్సాకు ప్రభా, హల్లెలూయా, హల్లెలూయా, యాకోబుల దేవానికి హల్లెలూయా. వందనాలయ్యా. మాకు దేవుడుగా ఉన్న తండ్రి హల్లెలూయా, మీకు వందనాలు స్తోత్రం, నాయన. స్తోత్రం. అయా ప్రభా తండ్రి నాయన, అనేకులు త్వరగా మీరు నడిపించండి ప్రభా. ఆమేన్. మీకు 104 స్తోత్రాలు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దయగలిగిన తండ్రి మీకు వందనాలు ప్రభా. హల్లెలూయా, అయా 40 హల్లెలూయా. దినములు ఉపవాసం ఉంటున్న బిడ్డలకు నీ బలము దయచేయండి, శక్తిని దయచేయండి నాయన. ఆమేన్. హల్లెలూయా, మా స్తోత్రం, గొప్ప తండ్రి మీకు వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాము నాయన. అద్భుతాలు చేసే దైవమానికి స్తోత్రాలు ప్రభా. ఏ బిడ్డ ఉపవాసం ఉందో వారికి నీ బలము దయచేయండి, శక్తిని దయచేయండి నాయన. నీ ఆత్మ వారిపైన కుమ్మరించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దయగలిగిన దేవా సహాయించండి. అలనాడు నాయన మోషే 40 దినములు ప్రభా ఉపవాసం ఉన్నప్పుడు నాయన, ఎలా నాయన మోషే హల్లెలూయా, ముఖము ప్రకాశించిందో నాయన, హల్లెలూయా. నీ బిడ్డల ముఖం కూడా ప్రకాశించాల ప్రభా. నీ వెలుగుతో నీ ఆమేన్, మహిమతో ఆమేన్, నింపండి ఆమేన్, ప్రభా. ఆమేన్. మీ ఆత్మతో నింపండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దయగలిగిన దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తాం నాయన. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు నాయన. అలనాడు ఎస్తేరు ప్రార్థన ఆలకించిన దేవుడవయ్యా. అయా నీ బిడ్డలందరి ప్రార్థన మీరు అంగీకరించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా ప్రభా నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా, అయా మా సంఘ కాపరి హల్లెలూయా, కుటుంబాన్ని ఎత్తి హల్లెలూయా. పట్టుకోండి నాయన. దైవ సేవకురాలకు హల్లెలూయా. దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అయా ప్రభా సంఘ కాపరి 4 బిడ్డలు ఎత్తి పట్టుకోండి నాయన. అవును వారి తండ్రి. చదువులో జాబులో నీ సన్నిధించు ప్రభా. నీకు వందనాలు ఆమేన్. స్తోత్రాలు స్తోత్రం, నాయన. స్తోత్రం, మా గొప్ప స్తోత్రం. దేవానికి వందనాలు ప్రభా నాయన. స్తోత్రం నాయన. అయా లాపి నాయన భూషణ్ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ ఆమేన్. పరిచయలో స్తోత్రం, వాడుకోండి స్తోత్రం, భార్య భర్త నాయన. స్తోత్రం, నీ స్తోత్రం. కుమార్తె గర్భాన్ని తెరువు ప్రభా. నీకు వందనాలు ఆమేన్, స్తోత్రాలు ఆమేన్, ప్రభా. ఆమేన్, దయగలిగిన దేవా దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నావు అవును నాయన. తండ్రి. స్తోత్రం, సహాయం చేసే స్తోత్రం, దేవుడో ప్రభా. స్తోత్రం. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. స్తోత్రం నాయన, అయా స్తోత్రం. ప్రభా మా సంఘములో నాయన ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా, వాళ్ళందరూ హస్తాలు ఆమేన్. పట్టుకొని మీరు స్తోత్రం, రాయించండి నాయన. స్తోత్రం. వారికి జ్ఞానం ఇవ్వండి, తెలివినివ్వండి తండ్రి. ప్రభా. అవును నీకు ప్రభా. వందనాలు ప్రభా అనుగ్రహించండి నాయన. తండ్రి. మా గొప్ప స్తోత్రం. దేవానికి వందనాలు. స్తోత్రం, అనారోగ్య స్థితిలో ఉన్న స్తోత్రం. బిడ్డలు ముట్టి అవును స్వస్థపరచండి తండ్రి. నాయన. స్తోత్రం నాయన, మా స్తోత్రం గొప్ప నాయన. తండ్రి మీకు వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు స్తోత్రం, చెల్లిస్తాం స్తోత్రం, ప్రభా స్తోత్రం నాయన. ప్రభా. అయా తోటి సేవకులందరిని ఆశీర్వదించి అనేకులు త్వరగా నడిపించండి ప్రభా. అవును తండ్రి. ఈ కూడికని స్తోత్రం. బట్టి మీరు మహిమ పొందండి నాయన. అయా మరి నాయన ఉదయకాల ప్రార్థనలు నాయన అయా మీరు ఆశీర్వదించండి ప్రభా నాయన. ఆమేన్. బల్లకు హల్లెలూయా. సమీపిస్తున్నా కూడా స్తోత్రం, నాయన స్తోత్రం, మమ్మల్ని నాయన స్తోత్రం. పరిశుద్ధపరచండి నాయన, హల్లెలూయా, పవిత్రపరచండి నాయన. హల్లెలూయా. నాయన ఇప్పుడు పాటలు పాడుతుండగా నాయన హల్లెలూయా, వాయిద్యాలు హల్లెలూయా. వాయిస్తున్న బిడ్డలు అభిషేకించండి అవును నాయన. తండ్రి. ఆత్మ స్తోత్రం. నడిపింపును దయచు అగ్ని అవును కుమ్మరించండి నాయన. అవును దేవా, అయా ప్రభ స్తోత్రం. వాక్యం చెప్తున్న సేవకులు అభిషేకించండి నాయన. అభిషేకించండి నాయన. నోటిని నీ మీరు ఆత్మతో బోరగా నింపు నాయన. వాడుకోండి ప్రభా. స్తోత్రం, ఆత్మాభిషేకముతో మీరు నింపండి నింపండి నాయన. తండ్రి. అయా నీ స్తోత్రం. మాటలో జీవముంది కనుక అవును నాయన. తండ్రి. అయా సహాయం చేయండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. ఆమేన్. ఎండిన స్తోత్రం. ఎముకలు జీవాన్నిచ్చిన దేవుడవు ప్రభ నాయన. ఆమేన్, మా ఆమేన్, జీవితాలు నాయన జీవింప చేయండి ప్రభా. నీకు ఆమేన్. వందనాలు స్తోత్రాలు స్తోత్రం, చెల్లిస్తున్న స్తోత్రం, ఆయన. స్తోత్రం, అయా ఆది స్తోత్రం. అంతము మీరైన దేవుడు అవును కనుక తండ్రి. ప్రభా. నీకు స్తోత్రం. వందనాలు ప్రభా. అయా తండ్రి నేను సమస్తము ప్రభా మీరు ముందుండి నడిపించి మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సోదరు చేసిన స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొయ్యరు వారు పాటలు పాడతారు. అందరం మరి పాటలు చప్పట్లు కొట్టి వేకిభావించి పాడదాం.
పాటల పుస్తకంలోంచి 125వ పాట, నిన్ను పోలిన ప్రియుడెవరు ఉన్నతుడా నీవే కదా అన్న పాట పాడుకుందాం. నిన్ను పోలిన ప్రియుడెవరు ఉన్నతుడా నీవే కదా, ప్రభుని ప్రేమ తలంచగానే నాదు చింతలే తీరెనుగా, ప్రభుని ప్రేమ తలంచగానే నాదు చింతలే తీరెనుగా. నిన్ను పోలిన ప్రియుడెవరు కల్వరి సిలువను చూడగానే కఠిన హృదయం కరిగెను, కల్వరి సిలువను చూడగానే కఠిన హృదయం కరిగెను. పరిశుద్ధులు పొగడే పరమరాజుగా పాపము తొలగించెన్, పరిశుద్ధులు పొగడే పరమరాజుగా పాపము తొలగించెన్. నిన్ను పోలిన ప్రియుడెవరు, నేనొక గాడిద నీవు నా దైవము, నేను నీ దాసుడను, నేనొక గాడిద నీవు నా దైవము, నేను నీ దాసుడను. నడిపించే నా యేసురాజును తరంతు జీవితమంతా, నడిపించే నా యేసురాజును తలంతు జీవితమంతా. నిన్ను పోలిన ప్రియుడెవరు, ప్రియుని ప్రేమను ఎరుగగానే హృదయము పొంగెనులే, ప్రియుని ప్రేమను ఎరుగగానే హృదయము పొంగెనులే. హృదయము చూచే యేసునాథుని నిత్యము స్తుతించెదను, హృదయము చూచే యేసునాథుని నిత్యము స్తుతించెదను. నిన్ను పోలిన ప్రియుడెవరు, నా యేసురాజు అరుదించు వేళ భూరమ్రోగెనులే, నా యేసురాజు అరుదించు వేళ భూరమ్రోగెనులే. నీతిలో నడిపే యేసురాజుని నిత్యము చేరెదను, నీతిలో నడిపే యేసురాజును నిత్యము చేరెదను. నిన్ను పోలిన ప్రియుడెవరు, ఉన్నతుడా నీవే కదా, ప్రభుని ప్రేమ తలంచగానే నాదు చింతలే తీరెనుగా,
తలంచగానే నాదు చింతలే తీరెనుగా. హల్లెలూయా. పాటల పుస్తకంలోంచి 270 పాట సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము అనే పాట పాడు. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము,
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి అందరం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం అందరం కలిసి చదువుదాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. దేవుడి పరిశుద్ధ లేఖనం మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు ప్రభువా. ఈ లెంట్ కాల ధ్యానముల్లో మరి యొక్క వేకువజామున మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 40 దినముల లెంట్ కాలముల్లో ధ్యానముల్లో ప్రభువా, మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలు, మా కుటుంబాలు ఈ 40 దినములలో ఒక నూతనమైన ప్రభువా చిగురు మా బ్రతుకుల్లో రావటానికి మీ కృప దయచేయమని, ఇదిగో ప్రభువా సంఘమంతటిని మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, మీ సన్నిధిని మా మధ్యలో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాల్ని నామానికి ఆరోపిస్తూ తిరిగి రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా. ఎన్ని రోజులు ఈ శ్రమకాల ధ్యానాలు? 40 రోజులు కదా. అట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నాం మనం. ఏమని? లెంట్ అంటే 40 days అని. కానీ నిజమైన విశ్వాసి జీవితంలో, విశ్వాసి అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారి జీవితాల్లో 365 రోజులు శ్రమలే. అంటే రక్షింపబడ్డ రోజు నుండి శ్రమలే. హల్లెలూయా. శ్రమలు భస్మ బుధవారం తోటి స్టార్ట్ అయ్యి ఈస్టర్ తోటి ముగిస్తాయి, లేకపోతే గుడ్ ఫ్రైడేకి అయిపోతాయి అని అనుకుంటాం. కానీ ఈ శ్రమలకి ముగింపు లేదు. ఎప్పటిదాకా ముగింపు లేదు అని అంటే, ఈ శ్రమలు మన టికెట్ కోసేదాకా ఈ శ్రమల్లోనే ఉంటాయి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. 365 రోజులు కూడా క్రైస్తవుడు సిలువను మోస్తూనే ఉండాలి. అందుకనే మనం చదువుకున్న వాక్యంలో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే ప్రతిరోజు ఈ సిలువ దేనికి చిహ్నంగా ఉంది అని అంటే మరణానికి చిహ్నంగా ఉంది. క్రాస్ దేనికి చిహ్నంగా ఉంది అని అంటే మరణానికి చిహ్నంగా మనకు కనపడతా ఉంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇదే ఇక క్రైస్తవ జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చదివితే, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఒక యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుడు ఒకడు ఉంటాడు. ఆయన వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి సార్ అని అంటాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే
ఏం చేయాలి సార్ అని అడుగుతాడు. 17 నుంచి ఆ వచనాలన్నీ మనం చదువుతాం. 21వ వచనంలో చదివితే ఒక మాట ఉంటుంది, చదవండి. 21. యేసు అతని చూచి ఆ, అతని ప్రేమించి ఉమ్. నీకొకటి కొదువుగానున్నది. యేసు అతన్ని చూచి అతని ప్రేమించి బా ఎంత మంచోడ్రా వీడు, నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాడు. అతన్ని ప్రేమించి నీకు ఒక్కటి కొదువుగానున్నది. ఎన్ని 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 ఒక్కటే ఉంటుంది. ఏదో ఒక్కటి మనిషి జీవితంలో నిత్య జీవానికి వెళ్ళకుండా ఆపేది ఇన్ని ఉంటాయి అనుకోకర్లా. ఒకే ఒక్క రీజన్. ఎన్ని రీజన్స్? ఒక్క రీజన్ చాలు. ఆ ఒక్క రీజన్ ఏంటి అని అంటే చదవండి. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని చెప్పెను. తర్వాత అతడు మిగుల ఆస్తి గలవాడు. ఎట్టంటాడంట? ఎంత ఆస్తి? మిగిలిపోయేంత ఆస్తి ఉందట తనకి. ఎంత ఉంది? మిగిలిపోయేంత ఆస్తి ఉందట. మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. పోయి ఈయన ఏదో అడుగుదామని వస్తే ఈయన ఏదో చెప్పారా నాయన అనుకున్నాడట. ఏమనుకున్నాడట? హల్లెలూయా. ఏదో చెప్తాడు అని అంటే ఉన్నదంతా అమ్మేస్తే ఇంకా నేనేమైపోవాలా, నేనేం తినాలా? అయితే యేసుప్రభు ఏమన్నాడంటే, ఇక్కడ నువ్వు వదిలేస్తే అక్కడ నీకేం కలుగుతుంది? అక్కడ ధనం కలుగుతుంది. ఇక్కడ వదిలే అని అంటే పాపం ఆయన కొంచెం వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. ప్రభునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సిలువని క్రైస్తవుడు ఏం చేయాలంటే ప్రతిరోజు మోయాల. పేతురు గారు కూడా ఒకటి అడిగాడు ఒకసారి యేసు ప్రభు వారిని. ఏమని అడిగాడంటే, ప్రభువా నీ గురించి ఇల్లు, ఆస్తులు, బంధువులు అందరినీ వదిలిపెట్టి నీతో వస్తున్నాం కదా, మాకేం కలుగుతుంది అని అంటే, ఇహమందు 100 రెట్లు కలుగుతుందంట. ఎక్కడ? ఇహమందు ఆయనను వెంబడిస్తే భూలోకంలో బ్రతికుండగానే 100 రెట్లు, అంటే మనకున్న దానికి 100 రెట్ల దీవెన కలుగుతుంది అని చెప్పాడు పేతురుతోటి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇంత పొద్దున 4 గంటలకు లేచి మీరు రెడీ అయ్యి మందిరానికి వస్తుంటే నాకేంటంట అని అనుకోవద్దు. పరలోకంలో బోల్డంత కలుగుతుంది. అట్ ద సేమ్ టైం భూలోకంలో కూడా ఈ 40 రోజుల దీవెన ఖచ్చితంగా నీ కుటుంబానికి ప్రభువు అనుగ్రహిస్తాడు అని నేను తెలియపరుస్తా ఉన్నా. హల్లెలూయా. సిలువను మోయాలి అని అంటే అదంత ఆషామాష అయినటువంటి విషయం ఏమీ కాదండి. హల్లెలూయా. ఆయనను వెంబడించాలి, ఆయన శిష్యులుగా ఉండాలి అని అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయట. ఏంటివి? కండిషన్స్ ఫర్ డిసైపుల్షిప్. అవేంటి అని అంటే మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. 20 లాస్ట్ వర్స్ చూడండి ఒకసారి. 14 చదువు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన హల్లెలూయా. లూకా 14:26. జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. 27 కూడా. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చాలా. హల్లెలూయా. కండిషన్స్ ఫర్ డిసైపుల్షిప్. దేనికి? ఆయన శిష్యులుగా ఉండాలి అని అంటే కండిషన్ ఏమన్నాడు అని అంటే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రి, తల్లి, భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి,
ప్రాణం. ఎన్ని ఉన్నాయి అక్కడ? లెక్క పెట్టారేమన్నా? కండిషన్స్. ఇన్ని వదిలేయాలంట. ఇన్ని వదిలేసిన తర్వాత కూడా మరియు తన సిలువను ఎత్తుకొని అనంటే మరణాన్ని ఎక్కడ పెట్టుకున్నట్టు? మరణాన్ని ఎక్కడ పెట్టుకున్నట్టు? భుజం మీద పెట్టుకొని ఆయనను వెంబడించాలట. హల్లెలూయా. అంటే ప్రాణం విడిచిపెట్టడానికి కూడా వెనకాడద్దు అని ఒక కండిషన్. ఆయన శిష్యులుగా ఉండడానికి కండిషన్స్ ఫర్ డిసైపుల్షిప్. మళ్ళొకసారి చదువుదాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా. ఎన్ని ఉన్నాయి అక్కడ? 7, 9, 10? 7, 9, 10? మళ్ళీ చదవండి అయితే. తన తండ్రిని 1, తల్లిని 2, భార్యను 3, పిల్లలను 4, అన్నదమ్ములను 5, 6, అక్క చెల్లెలను 7, 8, తన ప్రాణమును 9. దీన్ని మీరు షార్ట్ కట్లో ఏంటన్నారు? హల్లెలూయా. ఇన్ని వదిలేయాలట. ఎన్ని వదిలేయాలా? వేటిని లెక్క చేయొద్దు. ఆఖరికి ప్రాణాన్ని కూడా లెక్క చేయకపోతేనే ఆయన ఇవన్నీ కాకుండా కింద వచనంలో ఏమన్నాడంటే మళ్ళీ మరియు సిలువను మోసుకొని. ఇప్పుడు ఎన్ని కండిషన్స్ అని? 10 కండిషన్స్ అయినాయి. ఆషామాష అనుకుంటాం. హల్లెలూయా. వాడేమో ఆ ఒక్కటి తక్కువ ఉంది రాదు, ఒక్కటి వదిలే అంటే వదిలేలా. ఇప్పుడు శిష్యుడు అవ్వాలంటే ఇన్ని వదిలేయాలి. ఎన్ని వదిలేయాలి? ఇన్ని వదిలేయాలి. అందుకని వాడేమన్నాడంటే అబ్బో నీతో చాలా కష్టమే జీసస్ అని వెళ్ళిపోయాడు. మెల్లగా నీతోటి చాలా కష్టమేనయ్యా అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఏందంట? ఏం చేయాలంట? అన్నీ వదిలేయాలంట. అన్నీ ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు. ఎంత చెప్పాలి? ఎంత? ప్రభా ఇల్లంతా అమ్మేసిండంట ఒకడు. ఒక ఇల్లు ఇంకో వ్యక్తికి అమ్మి అన్నాడంట ఈ యొక్క మేకు నాకు కావాలి అన్నాడట. ఏమన్నాడంట? ఈ గోడకున్న ఒక్క మేకు మాత్రం నేను వాడుకుంటాను, ఈ యొక్క మేకు. ఆ మేకే కదా అనుకున్నాడు ఆయన, కొనుక్కున్న ఆయన. ఇక రోజు ఆ మేకుకి ఏదో ఒకటి తెచ్చి తగిలిస్తుండట. అట్లా తగిలిస్తూ ఆ ఇంట్లో ఉండనంత కంపు కొట్టే వస్తువులు తెచ్చి స్టార్ట్ చేసిండట. ఆ ఇల్లు కొనుక్కున్నోనికి కొన్ని రోజులకి ఆ ఇంటి మీద విరక్తి పుట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయిండట. అట్లుంటది. ఏంటిది? ఈ యొక్క మేకు ప్లేస్ మాత్రం నాకు ఉంచండి సార్ అని అంటాడు. ఎంత తెలివిగలడు కదా. హల్లెలూయా. కాబట్టి ఆ ఒక్కటి స్తోత్రం చెప్దాం. అంతా ఎంత వదిలిపెట్టాలా? ప్రభు ఈ ఒక్కటి, ప్రభు ప్లీజ్ ఇది ఒక్కటి చేయలేకపోతున్నా ప్రభు, నన్ను క్షమించండి, పరలోకం ఇవ్వండి అని అంటే ఇస్తారు. ఈ ఒక్కటి వదిలేలేకపోతున్నా ప్రభు, నన్ను క్షమించండి ప్రభు అంటే నో ఎక్స్క్యూజెస్. దేవుడి దగ్గర అలాంటి ఎక్స్క్యూజెస్ ఏవి ఉండవు. హల్లెలూయా. ఆయన శిష్యులుగా ఉండాలంటే అంతా విడిచిపెట్టాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కండిషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యమును గ్రహించట్లేదు వీళ్ళు. సత్యమును. హల్లెలూయా. యేసు తనను నమ్మిన యూదులతో ఏమన్నాడంటే మీరు నా వాక్యమందు నిలబడాలి. వాక్యంలో ఏం చేయాలి? నిలబడితేనే శిష్యులు. వాక్యంలో నిలబడిన వాడు శిష్యుడు కాదు. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఎందుకు ఆయన వాక్యంలో నిలబడాలి?
ఎందుకు ఆయన వాక్యంలో నిలబడాలి అని అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుంది అని అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన ఆ, మీరు నా శిష్యులగుదురు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు నిలబడాలి వాక్యంలో? ఎందుకు నిలబడాలనంటే మనము ఫలిస్తాము. 1వ వచనం చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయనలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. కాబట్టి ఎక్కడుండాలి? మనం వాక్యంలో ఉండాలి. ఎక్కడుండాలి? వాక్యంలో ఉండాలి. ఈ వాక్యమే సత్యము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటాడంటే నేనే మార్గమును సత్యమును జీవము. కాబట్టి ఆయనే వాక్యమే సత్యం. వాక్యమే సత్యం. ఈ వాక్యం ఎప్పటి నుంచి ఉంది అని అంటే ఆది యందు ఉందంట. ఎప్పుడుందంట? ఆది యందు ఏముందంట? వాక్యమే ఉంది. అంటే వర్డ్, ఇంగ్లీష్లో వర్డ్. ఆది యందు ఏముంది? వర్డ్. ఆ వర్డ్ ఎవరు అని అంటే యేసు ప్రభువే. ఆ వర్డ్ ఎవరు అని అంటే యేసు ప్రభువే. ఆయనే చీకటిని వెలుగుని వేరుగా చేశాడు, పగటిని రాత్రిని వేరుగా చేశాడు. ఇవన్నీ దేని వల్ల అయినాయి అంటే కేవలం ఒక మాట వలన. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కండిషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్. ఓకే, ఇలాగూ ఆయనలో నిలిచి ఉన్నప్పుడు నిలిచి ఉండుట వలన కలిగే ఆశీర్వాదాలు, నిలిచి ఉండుట వలన కలిగే ఆశీర్వాదాలు. మనం ఎక్కడుండాలి? వాక్యంలో ఉండాలి, అనగా క్రీస్తులో ఉండాలి, అనగా సత్యములో ఉండాలి. అలాగున్నప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఏంటి అని అంటే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కొన్ని విషయాలు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఏం చేస్తాడంట? మనల్ని స్థిరపరుస్తాడు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఏం చేద్దాం? రండి. ఏం చేద్దాం? మీ పక్కన వాళ్ళతో చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన మన దగ్గరికి వస్తాడు. ఉదయం వస్తుందా రాదా? రాత్రి పడుకునేటప్పుడు చిన్న ప్రార్థన ఏముంటది? ప్రభువా, తెల్లారే వరకు మంచి నిద్రని, పిచ్చి కలలు రావద్దు, మంచి కలలు రావాలి. పొద్దున్నే లేచిపోయి మందిరానికి వెళ్ళే మెలకు నీ ప్రభువా అని ప్రార్థన చేస్తాం కదా. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఏంటి అని అంటే ప్రతి రాత్రి రేపొక రోజు ఉంది, రేపొక రోజు మనకుంది అనే ఆలోచన ఉంటుంది. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయిస్తాడు అంటే వెలుగు కలుగుతుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన మన దగ్గరికి ఎట్లా వస్తాడట? వర్షము వలె వస్తాడట. ఎట్లా? వర్షము వలె రావడం అని అంటే ఆయన మనల్ని అభిషేకిస్తాడు. వర్షం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి తడుస్తాం? ఉట్టి అరికాలు తడుస్తాయా? ఎక్కడి నుంచి తడుస్తాం? తల దగ్గర నుంచి తడుస్తాం. ఆయన మనల్ని అభిషేకిస్తాడు. తొలకరి వర్షం, కడవరి వర్షం. తొలకరి వర్షం, హల్లెలూయా. ఫార్మర్ రెయిన్, లేటర్ రెయిన్ అని ఉంటుంది. ఫార్మర్, ఇప్పుడు మనం ఏదన్నా పంట వేసినప్పుడు పంట వేయక ముందు కావాలి, వేసాక కూడా. హల్లెలూయా. వర్షాలు లేకపోతే మనకు ఫుడ్ ఉండదు. ఎందుకంటే పొలాలు ఉండవు కాబట్టి, పంటలు ఉండవు కాబట్టి. కనుక ఆయన సమృద్ధి అయిన దీవెన మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే ఆయనకు శిష్యులుగా ఉంటామో, ఎప్పుడైతే మనం వాక్యాన్ని వెంబడిస్తామో అని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం.
ఆయన శిష్యులుగా ఉండుట వలన మనకు కలిగే దీవెనలు లేక ఆయన మనకిచ్చే వాగ్దానాలు ఏంటి అనంటే, మరలా యేసు, ఆ, నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక, ఆయనని వెంబడించేవాడు కదా, మనం అక్కడే ఉన్నామా? ఆయనని వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. హల్లెలూయా. దిస్ ఈస్ ద లైట్ ఆఫ్ లైఫ్. లైట్ ఆఫ్ జీవపు వెలుగు. ఎలాంటి వెలుగు? మరణపు వెలుగు. మరణపు చీకటి కాదు, గాఢాంధకారం కాదు, ఇది మరణకరమైన లోయ కాదు, కానీ ఇది జీవపు వెలుగులో మనల్ని నడిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పరిస్థితులు, మరణకరమైన పరిస్థితుల్లో నుండి జీవంలోనికి మనల్ని నడిపిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. ఆయనని వెంబడించే వారికి లేక వాక్యములో నిలిచి ఉన్న వారికి కలిగే దీవెనలు, జ్ఞానం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. ఆ తర్వాత 10:27, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. స్తోత్రం కలుగును గాక. ఏంటంటే నా గొర్రెలు నా స్వరము వింటాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి. హల్లెలూయా. అటు కాదు ఇటు, అటు కాదు, ఇటు కాదురా అటు అని అంటే, ఆయన గొర్రెలైతే మేకలు వింటాయా? గొర్రెల గుంపు ఇప్పుడు చూసిరా మీరు? ఒక గొర్రె ముందు నడుస్తూ ఉంటే, అందుకే క్రైస్తవులను ఏమంటారంటే గొర్రెల మంద అంటారు. ఏమంటారు? గొర్రెలు మాత్రమే డిసిప్లిన్గా పోతాయి, బర్రెలు పోవు. బర్రెలు పోతాయా? పోవు. మేకలు పోతాయా? ఓన్లీ గొర్రెలే. అందుకే క్రైస్తవులకి ఏం పేరు అని అంటే గొర్రెలని పేరు. ఎందుకు ఈ గొర్రెలని పేరు అంటే, ఫోటోలు చూస్తుంటాం కొంతమందిలో యేసు ప్రభు ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని ఉంటాడు. అందుకు మనం అంత ఏమైపోయినాం? గొర్రెల మంద అయిపోయినాం. హల్లెలూయా. ఆయన గొర్రెలంట ఆయన స్వరమును వింటాయి. సో హీ గైడ్స్ అస్ బై హిస్ వాయిస్. యెషయా గ్రంథంలో మనం చదువుతాం కదా, ఇదే సరైన త్రోవ, దీనిలో నడవండి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోదు, ఇదే సరైన త్రోవ అని వెనుక నుండి మీకు ఒక శబ్దము వినపడుతుందంట. మనం కొన్ని కార్యాలు ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు, కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎలాగనంటే, దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీకు గైడెన్స్ చెప్తాడు, ఏం చేయాలి, ఎలా చేయాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. అందుకనే మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించుట మంచిదట? యెహోవాని ఆశ్రయించుట మంచిది. ఆత్మీయమైన దీవెనలు ఆయన మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, ఆత్మీయమైన జీవపు వెలుగును మనకు అనుగ్రహిస్తాడు, ఆయన స్వరము ద్వారా మనల్ని నడిపిస్తాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. దేవుని వెంబడిస్తే ఒక వ్యక్తి క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే తండ్రి అతనిని ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకురా ఈ మతం తీసుకున్నావు అని ఒకటే గోల్ ఉంటుంది. కానీ దేవుడు ఎవడైతే నిన్న మాట అన్నాడో వాళ్ళందరిలో ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అందుకనే క్రైస్తవునికి ఈ 40 రోజులు కాదు శ్రమకాలం, జీవితాంతం శ్రమలే. హల్లెలూయా. ఆ శ్రమలలో నుండే నువ్వేం చేయబడతావంటే కడగబడతావు. వెండిని గనక నిప్పులో అగ్నిలో వేసి నిర్మలమైనట్లు ఈ శ్రమల వలన మనం ఏమవుతామనంటే నిర్మలులుగా మార్చబడతాము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. 1 పేతురు పత్రిక
రెండవ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎందుకు పిలువబడ్డారు? ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు ఏం చేయబడ్డాడంట? బాధపడ్డారు. హల్లెలూయా. ఎవరి కోసం? మన కోసం. మన కోసం బాధపడ్డాడు. మన కోసమే ఆయన ఈ సిలువ త్యాగాన్ని చేశాడు. మరియు ఆయన ఏం చేశాడంటే మనకు ఒక మాదిరి ఉంచాడు. ఏముంచాడు? మాదిరి ఉంచాడు. క్రీస్తు శ్రమ పడనట్లుగా మనం కూడా శ్రమ పడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చదువుకొని ముగిస్తా. 4వ అధ్యాయం పేతురు పత్రిక 12-13 వచనాలు. ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి ఏంటంట? ఎలాంటి శ్రమ అంట? అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో ఎలాంటిదంట? మహాశ్రమలో మనం ఏం చేయాలి? మహా ఆనందంగా ఉండాలి. మహాశ్రమలో మనం ఏం చేయాలి? మహా ఆనందంగా ఉండాలి. మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 14వ వచనం కూడా క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. మీకు శ్రమలు వచ్చినప్పుడు ఎవరుంటున్నారంట? మీ మీద దేవుని ఆత్మ మన మీద నిలుచున్నది కనుక మీరు ధన్యులు. అంటే మీరు ధన్యులు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్ అని ఉంటుంది. ధన్యులు అనే బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఇంగ్లీష్లో బ్లెస్డ్ అంటే ఆశీర్వదింపబడ్డవారు. కనుక ఆయన శ్రమలలో ఉన్న మనము హల్లెలూయా ఎలాంటి వారమంట? ఆశీర్వదింపబడిన వారము. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్న వారందరూ ఏమైనా వాళ్ళట? చెప్పాలి. ఏమైనా వాళ్ళట? ఆశీర్వదింపబడ్డ వారు కూడా అంత ఏడ్చుకుంటే ఎందుకు చెప్పుడు? కొద్దిగా నవ్వుకుంటే చెప్పొచ్చుగా. ఈ 40 days లెంట్ కాలాల్లో వేకువజామున లేచి ప్రభు మందిరంలో వస్తున్న మీరందరూ ఆశీర్వదింపబడిన వారు. అటువంటి కృప ప్రభు మనకు, మన సంఘానికి అనుగ్రహించి ఆయన మనలందరినీ ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. లార్డ్ వి థ్యాంక్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. విన్న వాక్యం ప్రభు మన వినికిడిలో దీవించులాగున ఆయన శ్రమలలో మనం పాలివారయుండి ఆయన సిలువని ఎత్తుకొని ఆయనను వెంబడిస్తేనే ఆయనకు శిష్యులుగా ఉంటాము. కనుక క్రాస్ బేరర్స్ మనమంతా ఎవరంటే క్రాస్ బేరర్స్, సిలువ మోసే ప్రజలం. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించులాగున, సంఘానికి అనుగ్రహించులాగున ప్రభు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభు మీ పాదాల కొందనాలు. మరి ఒక వేకుజామున ఈ శ్రమకాల ధ్యానముల్లో మమ్మల్ని మీ మందిరంలో ఐక్యపరిచినందుకు వందనాలు. నీ సింహాసనం ఎదుట ఉన్న మా అందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకునండి. మా ఈ ఉపవాసము మీ దృష్టికి అంగీకారమగాకని ప్రార్థిస్తున్నాం ప్రభు. మా ఈ ప్రార్థనలు, విజ్ఞాపనలు మీ సన్నిధిలోనికి చేర్చబడినగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ 40 దినములు ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ శక్తిని ప్రసాదించండి, బలమును ప్రసాదించండి. మీ ఆశీర్వాదములు ప్రభు ఈ 40 దినములలో మా మీద కుమ్మరించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం.
ఈ శ్రమకాల ధ్యానములో ఉన్న వారందరూ ఆశీర్వదించబడిన వారని మీ వాక్యాలు తెలియబడుతున్నాయి. ప్రభా, మేము నమ్ముతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో ప్రభా మమ్మల్ని అందరిని ఎత్తిపట్టుకోమని మరొకసారి ప్రభా మమ్మల్ని, మా జీవితాల్ని, మా కుటుంబాలని, సంఘాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ ఈ 40 దినముల పర్యంతము ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మీకు దగ్గరగా ఉండి ప్రభువా నీ వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండే కృప మాకు దయచేయమని అడుగుతూ, తొలకరి కడవరి వర్షములు మా మీద కుమరించమని అడుగుతూ, మీ అభిషేకం మా మీద ఉంచమని అడుగుతూ, మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ తిరిగి రానయ్యున్న నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆశీర్వాదం. సృష్టికర్త తండ్రి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడు కుమారుడు పునరుద్ధాండు సజీవుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనన్యుని సహవాసము సాకారం తోడుపాటు సకల పరిశుద్ధులు కూడిన మనకు ఇది మొదలుకునే రాకడ పర్యంతము సదా తోడయ్యుండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాదికులకు అంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మరి మధ్యాహ్నం 11 గంటలకి 3వ దిన ఉపవాస ప్రార్థన కూడిక ఉంటుంది. సాయంకాలం యూత్ మీటింగ్ ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా తెలియపరుస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.